సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కొన్ని గంటల పాటు కవిత నివాసంలో సోదాలు చేపట్టిన ఈడీ, ఐటీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కవితను అరెస్ట్ చేసి ఢిల్లీ తరలించారు. కవితపై మనీ లాండరింగ్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు అధికారులు. కవితను అరెస్ట్ చేయడానికి ముందు కేటీఆర్, హరీష్ రావు ఆమె నివాసానికి వెళ్లారు. కవితను ఏ ప్రాతిపదికన అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని కేటీఆర్ ఈడీ అధికారులను ప్రశ్నించారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. లాయర్కి ఎందుకు అనుమతి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. అంతకుముందు ఈడీ సోదాలపై కవిత లాయర్ సోమా భరత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పొచ్చే వరకు ఎలాంటి చర్యలు ఉండవన్న ఈడీ సోదాలు చేయడం సరికాదన్నారు. కోర్టులో కేసుండగా సడన్ గా ఎందుకు ఈ సోదాలని ఆయన ప్రశ్నించారు. అరెస్ట్ కి ముందు మధ్యాహ్నం నుంచి కవిత నివాసం దగ్గర హై డ్రామా నడిచింది. ఆమె ఇంట్లో సోదాల కోసం 10 మంది ఈడీ, ఐటీ అధికారులు కవిత ఇంటికి చేరుకున్నారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో సోదాలు నిర్వహించారు. కవిత నివాసంలో ఈడీ దాడులపై బీజేపీ నేత ఈటెల రాజేందర్ స్పందించారు. ఈడీ సోదాలు కొత్తేమీ కాదని అన్నారు. కక్ష సాధింపులకు దిగాల్సిన అవసరం బీజేపీకి లేదని చెప్పారు. దర్యాప్తు సంస్థలు వాటి పని అవి చేసుకుపోతున్నాయన్నారు ఈటెల. నేరం చేయనప్పుడు కవితకు భయమెందుకు అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇన్నాళ్లు విచారణకు సహకరించలేదు కాబట్టే ఈడీ కవిత ఇంటికి వెళ్లిందన్నారు. కక్ష సాధింపు చర్యలకు దిగాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. ఈడీ విచారణకు కవిత సహకరించాలని కోరారు కిషన్ రెడ్డి. కవితను ఎప్పుడు అరెస్ట్ చేసి ఉండాల్సిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీజేపీ రాజకీయ లబ్ధి కోసమే ఎన్నికల ముందు కవితను అరెస్ట్ చేశారని ఆరోపించారు. కవితను ఇంతకాలం ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు ఆయన. బీజేపీ, బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. ఈడీ దాడులకు వ్యతిరేకంగా కవిత ఇంటి దగ్గర బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగాయి. ఆందోళన చేస్తున్న కార్యకర్తలను చెదరగొట్టారు పోలీసులు. అరెస్ట్ సమయంలో కవిత నివాసం దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు కార్యకర్తలు సంయమనం పాటించాలని కేటీఆర్, హరీష్ రావు కోరారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ జారీ చేసిన సమన్లను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు ఎమ్మెల్సీ కవిత. ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. అటు సిఆర్పిసి నిబంధనల ప్రకారం విచారణ జరపడం లేదని కవిత ఆరోపించారు. మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిచి ప్రశ్నించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తనపై ఈడీ ఎలాంటి బలవంతపు చర్యలకు పాల్పడకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు కవిత. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.